ఏదైతే ఇవాళ విద్యార్థుల యొక్క మీటింగ్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. బట్ దానికి ముందే విద్యార్థులకి సంబంధించినటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డిని మొన్ననే డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు సైలెంట్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నిన్ననే అటు తెలుగుదేశం వాళ్ళు ప్రస్తావించడం, ఈనాడు జ్యోతి అది కూడా రాయడం, డ్రగ్స్తో ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు అన్నటువంటి కాన్సెప్ట్ నేపథ్యంలో వైసీపీ అతనికి అండగా నిలబడుతూ కొన్ని విజువల్స్ని రిలీజ్ చేసింది. విశాఖపట్నం పార్టీ కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ ఇందులో ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనకాడటం లేదు. అందులో భాగమే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధించడం. విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకు సంబంధించి అందరికీ తెలుసు కొండారెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన వివరాలని తప్పని చెప్పడానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలని కూడా ప్రొజెక్ట్ చేశారు. కొండారెడ్డికి డ్రగ్స్ అలవాటు లేకపోయినా అతని పోలీసులు తీవ్రంగా కొట్టి సంతకాలు తీసుకున్నారని, ఇదే విషయాన్ని అతను జడ్జి ముందు కూడా చెప్పారని, తాను ఎలాంటి టెస్ట్కైనా సిద్ధమని ప్రకటించిన విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు చేశారు. ఈ కేసులో కొండారెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్తున్న పోలీసులు వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నది చెప్పలేదు, కానీ కొండారెడ్డి మాత్రం ఏయూలో చదువుతున్నాడంటూ మీడియాలో వార్తలు రాయించి యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చి కుట్ర చేస్తున్నారంటూ కేకే రాజు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేసుకొచ్చారు. కొండారెడ్డితో పాటు అరెస్ట్ అయిన విద్యార్థులు దాడి ఇంజనీరింగ్ కాలేజీ, గీతం యూనివర్సిటీలో చదువుతుంటే వాటి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొండారెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇది కావాలని చెప్పి కేసు పెట్టారంటూ దానికి సంబంధించినటువంటి విజువల్స్ని ప్రత్యేకించి మెన్షన్ చేసుకొచ్చారు. కొండారెడ్డితో పాటు మరో ఇద్దరు స్నేహితులు గీత్ చరణ్, హర్షవర్ధన్ నాయుడిని నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5:45 విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 4వ టౌన్ పోలీసులు కలిసి పట్టుకున్నట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఉదయం 7:10 గంటలకే జేబేరీ ఆటోమోటివ్ దగ్గర కొండారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కనిపిస్తోంది. అంటే ఆ వీడియోను కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం బస్ స్టేషన్ సమీపంలోని కొండారెడ్డి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. తెలుపు రంగు ఓలా బైక్ మీద ఉన్న కొండారెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకుని కొట్టి అదుపులోకి వీడియో సాక్షిగా కనిపిస్తోంది. మొత్తం 7 బైకుల మీద వచ్చి కొండారెడ్డిని చుట్టుముట్టి మరో బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లిపోవడం. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం అరెస్టు వ్యవహారం మొత్తం నవంబర్ 2వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 5:40 వరకు జరిగిందని, అట్లాంటప్పుడు అదే రోజు ఉదయం 11:45 గంటలకు కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఎలా పోస్ట్ చేశారని ప్రశ్నించారు. కొండారెడ్డిపైన ఆరోపణలు చేస్తూ ఫోటోలన్నీ కూడా పోస్ట్ చేశారు. సాయంత్రం అరెస్ట్ చేయబోతున్నట్టు ముందే తెలుగుదేశం సోషల్ మీడియాకి ఎట్లా తెలిసింది? చంద్రబాబు దగ్గర ఏమైనా టైం మిషన్ ఉందా? బ్రహ్మంగారిలాగా ఆయన ఏమన్నా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలజ్ఞానం తెలుసా? దీని అర్థం ఇది ముందస్తుగా చేసిన కుట్ర, పోలీసులు వాడుకుని రాజకీయ కుట్రకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ మీద బుర్ర జల్లడానికి పథకం వేశారు. ఎఫ్ఐఆర్ల అంశాలు అబద్ధమని తేలిపోయి దీనికి సీసీటీవీ ఫుటేజ్ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. అంటే కొండారెడ్డి నవంబర్ 2 న్యూ కాలనీలో ప్రాంతానికి వెళ్ళలేదన్నది నిజం. మద్దిలపాలెంలో కొండారెడ్డిని పట్టుకున్నప్పుడు కేసు సంబంధిత ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయాలి. అలా కాకుండా 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఏ రకంగా నమోదు చేస్తారు? దీని వెనక కూడా ఒక కల్పిత కథ ఉంది. మద్దిలపాలెంలో కొండారెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ స్కూటర్ నేరుగా టాస్క్ ఫోర్స్ స్టేషన్కి తీసుకెళ్లారు. పట్టుకున్న ప్రాంతం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ 3.1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది స్కూటర్లో రికార్డ్ అయ్యి ఉంది. అంటే వాస్తవానికి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఉంచాల్సిన స్కూటర్ని తాము ముందుగా రాసుకున్న కథ కోసం అక్కడికి తీసుకెళ్లారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే పోలీసుల అదుపులో ఉదయం 7:10 గంటలకి కొండారెడ్డి అరెస్ట్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ స్కూటర్ మాత్రం కొండారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా మధ్యాహ్నం 3:59 గంటలకు 14.3 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఇది ఎలా సాధ్యం? ఇలా పోలీసులు ఎందుకు చేశారంటే తాము రాసుకున్న ప్లాన్ ప్రకారం న్యూ కాలనీ ప్రాంతంలో వాళ్ళు సంచరించినట్టుగా ఫేక్ ఆధారం ఉండాలి కాబట్టి పోలీసుల ఉద్దేశపూర్వకంగా ఆ స్కూటర్ని అన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేశారు. మరి దీని తప్పుడు కేసు కాదంటారా? కొండారెడ్డిని మద్దిలపాలెం వద్ద అరెస్ట్ చేశారు. రూల్ ప్రకారం ఎంవీపీకి పోలీస్ స్టేషన్కి అప్పగించాలి, కానీ రైల్వే న్యూ కాలనీలో అరెస్ట్ చేశామని పోలీసులు రాసుకున్న కల్పిత కథ ప్రకారం 4th టౌన్ పోలీసులకు అప్పగించారు. ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేశారని అర్థమవుతుంది. ఇది పూర్తిగా తప్పుడు కేసు, ఈ సాక్ష్యాధారాలను బట్టి రుజువవుతోందంటూ హోంమంత్రి నిన్న ఆ మాట అన్నారు. కాబట్టి హోంమంత్రి దీనికి సమాధానం చెప్పాలన్నటువంటి పాయింట్ని ప్రత్యేకించి రైజ్ చేసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో భాగంగా ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకొచ్చారు. ఏదైతే అక్కడ సీసీటీవీ ఫుటేజీలు వీళ్ళు కలెక్ట్ చేశారనమాట. దీన్ని రేపు పొద్దున ఛాలెంజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు న్యాయస్థానంలో. ఇందులో వాళ్ళు మెన్షన్ చేసుకొచ్చినటువంటి ఇవన్నిటినీ కూడా హైలైట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆ రైడ్లకు సంబంధించినటువంటివి అన్నిటినీ కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దీనికి అతనికి పూర్తిగా అండగా నిలుస్తాం, కొండారెడ్డి మీద తప్పుడు కేసు పెట్టారన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ ఇదిగో అక్కడ టోటల్గా సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ అతన్ని
ఎలా పట్టుకున్నారు ఈ పాయింట్స్ అన్నిటి కూడా మెన్షన్ చేసుకుని వచ్చారు. విజువల్స్ని కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు బళ్ళ మీద ఒకేసారి అందరూ చుట్టుముట్టినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. పొద్దున పూట్లనే చేశారు అరెస్టు, సాయంత్రం చూపించారు. ప్లస్ అరెస్ట్ చేసింది ఒక చోట, చూపెడుతుంది ఒక చోట. అంటే కొండారెడ్డికి ఏం సంబంధం లేదు, వీళ్ళే అతని మీద డ్రగ్స్ కేసు పెట్టారు. అది ఎవరో రైల్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరో తీసుకొచ్చినటువంటి దానికి కొండారెడ్డికి సంబంధం ఉందని ప్రొజెక్ట్ చేయడం కోసం, కొండారెడ్డి కోసమే తీసుకొచ్చారన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేయడం. అంటే ఇప్పుడు మామూలు కేసులు అయితే కనుక ఏ సోషల్ మీడియా కేసులు అయితే కొట్టేస్తున్నారు కాబట్టి, మాదక ద్రవ్యాల లాంటి కేసులు అయితే కనుక పటిష్టంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం. బయటికి బెయిల్ మీద రావడం కూడా కష్టం. అలాంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఇరికిస్తున్నారన్నటువంటి దాన్ని, ఈ విజువల్స్ని ఇవాళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది, దీన్ని రిలీజ్ చేసింది. ఆ విజువల్లో స్పష్టంగా కనబడుతోంది. అతను బండేసుకుని ఫస్ట్ రావడం, ఆ తర్వాత కొన్ని బళ్ళు చుట్టూ రావడం, అక్కడ రోడ్డు మీద ఆపడం, అతన్ని బలవంతంగా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్నుంచి లారీలో వెళ్తున్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళు ఎవరు కూడా ఆగలేదు అక్కడ. ఇదంతా పోలీస్ కేసు అన్నటువంటి రూట్లో వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బళ్ళ మీదనే అతను ఎక్కించుకెళ్తున్నటువంటి దృశ్యాలతో సహా మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైజాగ్ నేతలు, అటు రాజు కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. టోటల్గా ఇది ఇరికించిన కేసు అని చెప్పేటందుకు ఆధారాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించుకొచ్చింది.